ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఆ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట, ప్రస్తుతం వైసీపీ అడ్డా. గత 14 శాసనసభ ఎన్నికలలో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వైసీపీ గెలిచిందంటే అక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలుసుకోవచ్చు. కానీ మనుగడ కోరుకుంటున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా పాతాలన్న ఉద్దేశంతో 2024 ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంది అక్కడ టీడీపీ వర్గం. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని సమస్యలు అయితే తలెత్తాయి. ఆ సమస్యలు ఏంటో, వాటి పరిష్కార మార్గాలు ఏంటో, అదేవిధంగా 2024 ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమై వెళ్తున్నారు, మనతో పాటు మాట్లాడేదానికోసం కందుకూరు పార్లమెంట్ ఇన్ఛార్జి టీడీపీ తరఫున ఉన్నారు రాజేష్, అదే ఇంటూరి రాజేష్. అతను మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇంటూరి రాజేష్ 2019 వరకు కేవలం ఒక వ్యాపారవేత్తగా అదేవిధంగా చిన్న వేరే పనుల మీద ఉన్న రాజేష్ ఒక్కసారిగా 2019 తర్వాత టీడీపీలో ఒక క్రియాశీలక రాజకీయాల్లో అయితే ప్రవేశించాడు. దానికి కారణం తెలుసుకోవచ్చా? ముందుగా ఆర్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అలాగే కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. మీరు అడిగినటువంటి ప్రశ్న దాదాపుగా 2018 అంతకంటే ముందలా కూడా మేము రాజకీయాల్లోనే టీడీపీ పార్టీలో ఉన్నాము. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో రామారావు గారు మన దగ్గర ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా మమ్మల్ని అందరినీ పిలిచి, బిజినెస్ మ్యాన్ని మనందరం కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ పార్టీ గెలవాలా, మీరందరూ కూడా వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ ఎందుకు గెలవాలనే దాని మీద మనందరం కలిసి పనిచేయాలనేది రామారావు గారు ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రామారావు గారిని అడిగి ఎక్కడెక్కడ మా అవసరం ఉందో దానికి తగ్గట్టుగా వచ్చి 2019 ఎలక్షన్లో మేమందరం కూడా కలిసి వర్క్ చేశాము. వర్క్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అని అడిగిన దానివలన ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా 2000 నుంచి 4000 లోపలనే ఈ కాన్స్టిట్యున్సీలో టీడీపీ పరాజయం పాలైంది. ఆ తరువాత నిన్న జరిగిన ప్రభంజనంలో దాదాపుగా జిల్లాలోనే అతి తక్కువ మెజార్టీలో ఓడిపోయిన నియోజకవర్గం కూడా కందుకూరు టీడీపీ పార్టీ, 15,000 లోపల. అటువంటి టీడీపీ పార్టీ, ఇంతమంది కార్యకర్తలు బలంగా ఉన్నటువంటి పార్టీ 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం తర్వాత ఎక్కడా కూడా కందుకూరు నియోజకవర్గంలో ఎవరైతే అంతకు ముందల యాక్టివ్గా ఉన్నటువంటి కింద స్థాయి నాయకులు కూడా భయపడి ముందలకు రాలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత రామారావు గారికి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల, శివరాం గారికి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల కొంత కందుకూరు కాన్స్టిట్యున్సీ కరోనా టైంలో కానీ ఎవరో కూడా లేకపోవటం వల్ల అందరికీ కూడా ఇక్కడ ఏంది పరిస్థితి అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ వచ్చిన సందర్భంలో మేము ఎప్పుడైతే యాక్టివ్గా తిరిగామో ఇక్కడ కార్యకర్తలు బలంగా ఉన్నారు, అందరూ వదిలేశారని చెప్పి నేను ఆ రోజు హైదరాబాద్ నుంచి శివరాం గారిని అడిగాను. సార్, నేను పోయి కందుకూరు కాన్స్టిట్యున్సీలో తిరుగుతాను సార్, మన వాళ్ళందరూ కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు, మనం అక్కడ లేకపోవటం వల్ల వేరే సంకేతాలు వెళ్తున్నాయి సార్ అని చెప్పి నేను శివరాం గారిని ఫస్ట్ అడిగాను. అడిగినప్పుడు శివరాం గారు, రాజా దానికేం ఇబ్బంది లేదు, నాకు ఉండాలని లేదు, నా గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పోయి మన నాయకులందరినీ ఇంతకు ముందర ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారో మండల పార్టీ అధ్యక్షులను కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ యాక్టివ్గా తిరిగే కార్యకర్తలను కానీ వాళ్ళందరినీ పోస్ట్ పర్సనల్గా కలిసి ఆ తరువాత నువ్వు ఒక ఆఫీస్ తీసుకొని అక్కడ అందరూ కూడా కలిసి ఉండేటట్టుగా ఒకటి మాట్లాడుకోండి, నేను కూడా నాకు వీలున్నప్పుడు వచ్చి ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి నేను అండగా ఉంటాను, ఆ కాన్స్టిట్యున్సీలో ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఏదన్నా అవసరం ఉంటే నేను ఉంటానని శివరాం గారు భరోసా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే 2019లో దసరా రోజు నుంచి నేను ఇదే ఆఫీసులో ప్రతి ఒక్కరిని కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ టీడీపీ కార్యకర్తలను పిలిచి
నేను కూడా ఒక కార్యకర్తనే. మన అందరికీ ఏ ఇబ్బంది ఉన్నా సరే మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని మనకు వచ్చినటువంటి కష్టం ఆ ఒక్క మనిషిదే కాకుండా ఆ విలేజ్లో ఉన్నదే కాకుండా ప్రతి ఒక్కరం కూడా కలిసి మాట్లాడితే సమస్య మనం అపోజ్ చేయగలిగితే మన అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తగలిగితే అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంత జరిగిన ఈ పరిస్థితుల్లో అప్పటి పరిస్థితుల్లో ఇంటూరి రాజేష్ ఒక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆ తరుణంలో అదే దివి శివరాం ఇంటూరి నాగేశ్వరరావుని టీడీపీలోకి తీసుకొచ్చాడు. రాజేష్కి పోటీగా పోతుల రామారావు రాజేష్ ఒక వర్గం, దివి శివరాం ఇంటూరి నాగేశ్వరరావు ఒక వర్గం అని ఒకటైతే కందుకూరులో ఫుల్గా నడిచిన ప్రచారం. మీరు వచ్చే టయానికి టీడీపీ క్యాడర్ అంతా కూడా వైసీపీకి వెళ్ళిపోతున్న ఒక ఉద్దేశంతో అయితే మీరు రావడం జరిగింది, అది వాస్తవం. కానీ ఈ వర్గాలు ఏర్పడటానికి కారణం ఏంటంటారు? అది పూర్తిగా ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో బాగా మైనస్గా అయితే కనిపిస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మీరు అడిగిన ప్రశ్న రామారావు గారు రాజేషు, శివరాం గారు నాగేశ్వరరావు అనేది తర్వాత అది ఒక అబోధ కల్పనే. కానీ శివరాం గారు ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పటికీ కూడా నాకు ఏదన్నా అవసరమై ఫోన్ చేసినా కానీ పర్సనల్గా కలిసినా కానీ ఆయన సలహాలే చెప్పాడు, కానీ నన్ను ఎక్కడా కూడా అపోజ్ చేసింది అయితే లేదు. మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అవసరాల దృష్ట్యా నా బిజినెస్ని చూసుకుంటూ ఇక్కడున్న ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా సరే, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అజీజ్ గారు ఉన్నారు. ఆ రోజు కరేడు గ్రామంలో ఒక ఎన్టీఆర్ విగ్రహం దగ్గరే సమస్య వచ్చింది. దానికి శివరాం గారు నేనే అపోజ్ చేశాం, అధ్యక్షుడిని పిలిచాం, గట్టిగా పోరాటం చేశాం, ఆ విగ్రహాన్ని కదలీకుండా చూసాం. ఆ తర్వాత కూడా ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి, చిన్నవి, ఏదన్నా స్టేషన్ది కానీ అవన్నీ కూడా నేనే చూసేవాడిని. ఇక్కడ ఎవరు కూడా మీరన్నట్టు ఎవరు లేరు. తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో అమరావతి రైతుల పాదయాత్ర వచ్చింది. అమరావతి రైతుల పాదయాత్ర అప్పుడు కూడా శివరాం గారు నేనే దగ్గరుండి కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్ నుంచి ఎక్కడా కూడా జిల్లాలో జరిగిన కాన్స్టిట్యున్సీల కంటే తగ్గకుండా 4 రోజులు వర్షాలు పడుతున్నా కానీ అమరావతి రైతుల పాదయాత్ర సక్సెస్ చేశాం మేము టీడీపీ పార్టీ తరఫున ఇక్కడ. అంతేకాకుండా ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలిసినయే. కాకపోతే ఏంటంటే రాజేషు శివరాము ఒక గ్రూప్ అని చెప్పి దాన్ని ఒక ప్రలోభ పెట్టి రామారావు గారికి నన్ను సైడ్ చేసేసి శివరాము నాగేశ్వరరావు ఒకటి అన్నారు తప్పించి ఏ రోజు కూడా శివరాం గారు నాకు ఇచ్చే గౌరవం ప్రతిరోజు కూడా నేను ఏ టయాన్ని ఫోన్ చేసినా లేదు నేను ఏ టయాన్ని వెళ్ళినా కానీ శివరాం గారు దానికి నాకు సలహాలు ఇచ్చాడు, కానీ నాకు ఎప్పుడు కూడా అపోజ్ చేయాల. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలకైతే సిద్ధమవుతున్నారు. ఈ టైంలో ఇంటూరి రాజేష్ మధ్య ఎటువంటి వ్యత్యాసం తారతమ్యాలు లేవా? వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అపోహలు కానీ మనస్పర్ధ కానీ లేవు. ఇరువురు కలిసి టీడీపీకే ఉంటున్నారు, టీడీపీకే గెలిపిస్తారు అని ఏమన్నా మీరు భరోసా ఇవ్వగలరా మీ తరఫు నుంచి? నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఈరోజు ఏదో రాజేష్ వచ్చాడు, రాజేష్ పదవి కోసం వచ్చాడు అనేది కాదు. 2019 ఎలక్షన్ ఓడిపోయినప్పటి నుంచి కూడా నేను టీడీపీ పార్టీకి బాబు గారి కోసం, లోకేష్ బాబు గారి కోసం పనిచేస్తున్నాను. నేను పనిచేశాను. ఈ రోజు కూడా నేను అడుగుతుంది ఏంటంటే ఆ రోజు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంతోమంది రాష్ట్రంలో ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి. ఇక్కడ నేను శివరాం గారు కలిసి దాదాపుగా 92 పంచాయతీల్లో 75 పంచాయతీలు పోటీ పెట్టాం. దాదాపుగా 15 పంచాయతీల దాకా గెలిచాం. కందుకూరు నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే టీడీపీ అధిష్టానానికి, అదేవిధంగా నారా లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి విషయం తెలియకుండా ఉన్నారా? వాళ్ళు ఎందుకు ఇంకా దాట వేస్తూ ఒక క్లారిఫికేషన్ అయితే కందుకూరు నియోజకవర్గం మీద ఇవ్వలేకున్నారు? నాకైతే మా లోకేష్ బాబు గారి మీద, మా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షుల మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందండి. మనం ఈ రోజుకి ఆ రోజుకి నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఎవరు లేనప్పుడు పనిచేసాడు కందుకూరు కాన్స్టిట్యున్సీలో యువతని మనం ముందలకు తీసుకెళ్లాలని చెప్పి బాబు గారు ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నారు, లోకేష్ బాబు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఆ యువతకు ప్రాధాన్యం ఇచ్చే దాంట్లో నాకు పార్టీ అధిష్టానం దగ్గర మంచి ఒపీనియన్ ఉందని చెప్పి నాకు ఆ విశ్వాసం ఉంది. కంపల్సరీ రేపు రాబోయే ఎలక్షన్స్లో నాకు మంచే జరుగుద్దని, పార్టీ నా మీద మంచి అభిప్రాయంతో ఉందని నేనున్నాను. పార్టీ తరఫు నుంచి మంచే జరుగుతుంది, కాకపోతే అది ఏ రూపేనా ఏ హోదాలో జరుగుతున్నది ఒకటి. ముఖ్యంగా రానున్న 2024 ఎన్నికలకి కందుకూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ పోతుల రామారావు టీడీపీ నుంచి బరిలో ఉండబోతున్నారని ఒక ప్రచారం ఉంది. అదేవిధంగా కొత్తగా పేర్లు నాగేశ్వరరావు పేరు
ఇంటూరు నాగేశ్వరరావు పేరు వినిపిస్తుంది. ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో ఉన్నాడు. అదేవిధంగా కొత్తగా ఒక పేరు జనార్దన్ పేరు ఒకటి వినిపిస్తుంది. అదేవిధంగా మీ పేరు ఇంటూరు రాజేష్. ఇన్న కన్ఫ్యూజన్ల మధ్య మీ టీడీపీ క్యాడర్కి, ఎందుకంటే పార్టీ అయితే ఓడిపోతుంది కానీ స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న టీడీపీ నియోజకవర్గంలో మీరు వాళ్ళకి వీళ్ళందరినీ కలుపుకొని 2024 ఎన్నికలకు ఎలా వెళ్ళబోతున్నారు? మీరు అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారా, పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారా అనేది మీ శ్రేణులకు ఏ విధంగా చెప్పగలరు? ఈడ ఎంతమంది ఆశావాహులున్నా టీడీపీ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకే ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారికి పార్టీ అధిష్టానం ఏదైతే పార్టీ నుంచి వస్తుందో ఆ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత నాగేశ్వరరావు గారి మీద ఉంది. మిగతా ఉన్నటువంటి రామారావు గారు కానీ, రాజేష్ గారు కానీ, జనార్దన్ గారు కానీ ఎవరికి అవసరమైన మేర కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళ రీతిలో వాళ్ళు ప్రోత్సాహం అందిస్తూ, వాళ్ళకి సహాయం అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మేము 2024లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించాలనే సహాయాలు కానీ ఏదైనా చేస్తూ టీడీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి టికెట్ వచ్చుద్ది అనేది ప్రతి ఒక్కరూ కూడా 2,21,000 మంది ఉన్నటువంటి నియోజకవర్గం ప్రజలు, ఓటర్స్. ఈ దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఆశావాహులే. ప్రతి ఒక్కరికి కూడా టికెట్ ఇస్తానంటే వద్దనేది ఎవరూ లేరు. ఎందుకంటే బాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఎవరు కూడా ఇక్కడ పనిచేయటం లేదు. గెలుపు శాతం చాలా తక్కువగా ఉన్న కందుకూరు నియోజకవర్గంలో ఇన్ని మతలబులు, ఇన్ని సమస్యలు, ఇన్ని గందరగోళాల మధ్య 2024 ఎన్నికలకు ఆల్రెడీ మంత్రిగా చేశాడు, 4 సార్లు శాసనసభ్యులుగా చేశారు, ప్రస్తుతం శాసనసభ్యులుగా కొనసాగుతున్నాడు వైసీపీ నుంచి మానుగుంట మహేందర్ రెడ్డి. అంత సీనియర్ నాయకుడిని మీరు ఇన్ని సమస్యల మధ్య అసలు ఎలాగా 2024లో ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అసలు సాధ్యమనంటారా? 100% సాధ్యమేనండి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అనుభవజ్ఞుడు అంటున్నారు, కాదని మేము అన్నాం. మహేందర్ రెడ్డి గారు అనుభవజ్ఞుడే. ఈరోజు వాళ్ళ అధినాయకుడు తీసుకున్న నిర్ణయాల వలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైన పాలనలో ప్రజలు కానీ, ఎంప్లాయీస్ కానీ, నిరుద్యోగ యువత కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే సామాన్య మానవుడికి నేనేదో అకౌంట్లో 10,000 వేస్తున్నా, 5,000 వేస్తున్నాను అంటున్నాడు. కానీ ఆ తరువాత నెలాఖరకు వచ్చేసరికి ఆ వ్యక్తి దగ్గర నుంచి 20,000గా తీసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ దాంట్లోనైనా చూడండి, చెత్త మీద పన్ను కానీ, కరెంటు మీద పన్ను కానీ, ఎంప్లాయీస్ని కానీ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదు అని ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో లేడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. అటువంటిది ఈ నియోజకవర్గం అనేది మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ ప్రభంజనంలోనే కాంగ్రెస్ గెలిచినటువంటి నియోజకవర్గం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ నియోజకవర్గంలో జనరేషన్ మారే కొద్దీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషను చదువుకున్న యువత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత మాకు ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి, మాకు ఎవరైతే జాబు ఇవ్వగలిగితే మా భావితరాల భవిష్యత్తు ఎవరి ద్వారా అయితే బాగుంటుంది అటువంటి వ్యక్తే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చూస్తున్నారు. కాబట్టి దానికి తోడు మీకు చెప్పే నేను ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోయినా కానీ ఈ రోజుకి 4.5 సంవత్సరం కూడా ఏ రోజు కూడా ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా సరే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఫోన్ చేసినా సరే అందుబాటులో ఉండి మేము చేసాం వర్క్. ఇప్పుడు రాజకీయంలో ఏదైనా సాధ్యం. మీరు ఇప్పుడు ప్రత్యర్థిగా భావిస్తున్నాను మానుగుంట మహేందర్ రెడ్డి. ఎందుకంటే రాజకీయంలో గుర్రం ఎగరానవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మానుగుంట మహేందర్ రెడ్డి ఒకవేళ టీడీపీలోకి వస్తే ఇప్పుడున్న ఈ క్యాడర్ పోతుల రామారావు, రాజేష్, నాగేశ్వరరావు, దివి శివరాం వీళ్ళందరూ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి అయి ఉండి మహేందర్ రెడ్డి పోటీలో ఉంటే మీరందరూ అతనికి సపోర్ట్ చేస్తారా? ఒకటి చెప్తున్నానండి శ్రీనివాస్ గారు, అధిష్టానమే మెయిన్. ఇక్కడ ఉన్నటువంటి రామారావు గారిని ఆ రోజు 2014లో గెలిచిన తర్వాత 2016లో రామారావు గారిని తీసుకొచ్చినప్పుడు కూడా శివరాం గారు కూడా సీనియర్ నాయకులు అపోజ్ చేయలే. ఎందుకంటే శివరాం గారు బాబు గారు ఏది నిర్ణయం చెప్తే ఆ నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా పార్టీ కోసం పనిచేసినటువంటి ఫ్యామిలీ.
రామారావు గారు వచ్చిన తర్వాత కూడా శివరాం గారు రామారావు గారు కూడా కలిసి ఈ నియోజకవర్గంలో వర్క్ చేశారు. ఇప్పుడు నేనుండి ఇన్ఛార్జ్ ఉండి ఎవరైనా సరే మా అధినాయకత్వం ఇది నిర్ణయం తీసుకున్నామంటే ఎక్కడా కూడా అపోజ్ చేసే పరిస్థితి లేదు. 2024 టీడీపీలో కందుకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కాకుండా రాష్ట్ర అధినాయకుడు పొత్తులతోటి 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో జనసేన ఓట్లు గెలుపుకి పెద్దగా దోహదపడకపోయినప్పటికీ టీడీపీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయకపోతే ఓటమికైతే ఒక కారణంగా నిలిచే అవకాశం అయితే ఉంది. ఆ క్యాడర్ని, జనసేన క్యాడర్ని మీరు ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళబోతారు? మీకు ఒకటే చెప్పాలండి, మీరు అన్నట్టుగా ఈ కాన్స్టిట్యున్సీలో అతి తక్కువ ఓట్ల మెజార్టీతోటే ఏ పార్టీ అయినా కానీ గెలుపు ఓటమి జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కూడా జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని వ్యతిరేకించి అవతలకు పోయే పరిస్థితి లేదు. అంతేకాకుండా అరాచకమైన పాలన అనేది ప్రతి ఒక్క కింద నుంచి పై దాకా కూడా ప్రతి ఒక్క వ్యక్తి మైండ్లో ఈరోజు రొటేట్ అవుతూ ఉంది. దీనివల్ల ఎక్కడా కూడా 7,000 నుంచి 8,000 దాకా ఉండొచ్చు నా అంచనా. మొన్న ఎలక్షన్లో అయితే 2,000 చిల్లర ఓటింగ్లు పోలైనవి. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా జన సైనికులందరూ కూడా ఎవరైతే పైన మా అధినాయకుడు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగానే ఉంటారు, కానీ వ్యతిరేకించి ఎలరనేది మేము మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ పులి మల్లికార్జున గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా టీడీపీ పార్టీ ఎప్పుడైతే జనసేన అలయన్స్లో ఇద్దరు కలిసి వర్క్ చేయమన్నారో అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ మేమందరం ఒకటే, ఇక్కడ టీడీపీ పార్టీ గెలవాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలను కానీ అందరినీ కానీ తీసుకురావటం, ప్రతి ఒక్కరికి కూడా ఆ సందేశం అయితే ఇవ్వగలిగారు. 2024 ఇది సూటిగా అడుగుతున్నాను, మీరు నిజమే సమాధానం చెబుతారనేది అయితే నేను నమ్ముతున్నాను. 2024 ఎన్నికల్లో ఇంటూరి రాజేష్ కందుకూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీలో ఉన్నారా? అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీలో ఉంటున్నారా? మీరు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకైతేమి, అభిమానులకైతేమి, పార్టీ క్యాడర్కైతే మీరు చెప్పే పండగ శుభవార్త ఏంటి? మీకు 100కి 100% చెప్తున్నానండి. నాకు మా బాబు గారి మీద, మా లోకేష్ బాబు గారి మీద 1000% నమ్మకం ఉంది. నేను కందుకూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పి మా అధినాయకత్వానికి తెలియజేశాను. నేను పార్లమెంటుకి కానీ దేనికి వెళ్ళనండి. మా అధినాయకత్వం ఆశీస్సులతోటి కందుకూరు నియోజకవర్గంలోనే నాకు అవకాశం వస్తుందని భావిస్తూ ఉన్నాను. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికైతే కందుకూరు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు, అదేవిధంగా ముఠా తగాదాలు ఇవన్నీ పక్కన పెట్టి కూడా అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారికే నా సపోర్టు, అదేవిధంగా వారి సపోర్ట్ తోటే నేను కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాను. ఏది ఏమైనప్పటికీ రానున్న 2024 ఎన్నికల్లో నా ఉద్దేశం, అదే నా అభిమతం అయితే మటుకు 2024 ఎన్నికలకు కందుకూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండాలని చెప్పేసి కూడా అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఒకసారి అవకాశం ఇస్తే మటుకు ఖచ్చితంగా టీడీపీ జెండాను ఇక్కడ ఎగరవేస్తానని చెప్పేసి కూడా ఇంటూరు రాజేష్ తెలియజేస్తున్నారు. విలేజ్ జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.